దేని ప్రకారము అంటున్నా, పురాణాల ప్రకారం 1వ శాతకర్ణి కలిగి ఉన్నటువంటి బిరుదులు ఏమిటి అంటే చూడండి. రైట్, ఒకటి ఏమంటున్నా మల్లకర్ణ, రెండవది ఏమంటున్నా మహన్ అని చెప్పి పిలుస్తున్నాం. రైట్, శాతవాహనుల కాలంలో వంశనామాన్ని మొదటిసారిగా జోడించుకునే సాంప్రదాయాన్ని ప్రారంభించింది ఎవరు అంటే 1వ శాతకర్ణి అని చెప్తున్నాం. మరి ఇతడే ఈ 1వ శాతకర్ణి ఇంకా కొన్ని బిరుదులను కూడా కలిగి ఉన్నాడు. అవేమిటి అంటే, ఒకటి అంటే దేని ప్రకారం ఆ బిరుదులను కలిగి ఉన్నాడు అనేది కూడా తెలియాలి. అది దేని ప్రకారము అంటే ఈ యొక్క నానాగఢ్ శాసనం ప్రకారం. ఏమంటున్నామండి, నానాగఢ్ శాసనం ప్రకారం ఇతడు కలిగి ఉన్నటువంటి బిరుదులు ఏమిటి అన్నప్పుడు చూడాలి. నానాగఢ్ శాసనం ప్రకారం ఇతడు కలిగి ఉన్నటువంటి బిరుదులు ఏమిటి అంటే, ఒకటి ఇక్కడ రాస్తున్న చూడండి, ఏకవీరా. ఏ బిరుదును కలిగి ఉన్నాడు అంటున్నామండి, ఏకవీరా అనే బిరుదును ఈయన కలిగి ఉన్నాడు అంటున్నాం. అకార్డింగ్ టు నానాగఢ్ ఇన్స్క్రిప్షన్. నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఇన్స్క్రైబ్డ్ బై దేవి నాగానిక. ఎవరు ఇన్స్క్రైబ్ చేసిరు అంటున్నా, దేవి నాగానిక ఈ యొక్క నానాగఢ్ శాసనాన్ని చెక్కిచ్చింది అంటున్నాం. ఇకపోతే రెండో బిరుదు ఏమిటి అంటే శూరా. ఏమంటున్నామండి, శూరా అనే బిరుదును కూడా కలిగి ఉన్నాడు అంటున్నాం. సరే, బిరుదును కలిగి ఉన్నాడు, శూరా అనే బిరుదును కూడా ఆయన కలిగి ఉన్నాడు అంటున్నాం. నెక్స్ట్ ఇంకొక బిరుదు ఏమిటి అంటే దక్షిణ పదాపతి. ఏమంటున్నా, దక్షిణ పదాపతి అనే బిరుదును కూడా ఇతడు కలిగి ఉన్నాడు అంటున్నాం. సార్, దేన్ని కలిగి ఉన్నాడు అంటున్నామండి, దక్షిణ పదాపతి అనే బిరుదును ఇతడు కలిగి ఉన్నాడు అని చెప్తున్నాం. సార్, ఎవరు కలిగి ఉన్నారు అంటున్నా దక్షిణ పదాపతి అనే బిరుదును? ఈ యొక్క 1వ శాతకర్ణి దక్షిణ పదాపతి అనే బిరుదును కలిగి ఉన్నాడు అంటున్నాం. నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే అప్రతిహత చక్ర. ఏమంటున్నామండి, అప్రతిహత చక్ర అనే బిరుదులను ఇతడు కలిగి ఉన్నాడు అంటున్నాం. సార్, ఏమేమి బిరుదులు కలిగి ఉన్నాడు? ఇక నువ్వు బోర్డు మీద రాసిన బిరుదులు ఆయనకు ఉన్నాయి సార్. ఏ శాసనం ప్రకారం అంటున్నామండి, ఇవన్నీ మనకు నానాగఢ్ శాసనం ప్రకారం ఇతడు ఈ బిరుదులను కలిగి ఉన్నాడు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఓకేనా, డన్. దీంట్లో నేను ఇప్పుడు దక్షిణ పదాపతి అనే బిరుదును ఇతడు ఏ విధంగా పొంది ఉన్నాడు అన్న అంశాన్ని కూడా మనం చూడాలి. మరి దక్షిణ పదాపతి అనే బిరుదును ఇతడు ఏ విధంగా కలిగి ఉన్నాడు అన్నప్పుడు, ఈయన ఈ యొక్క శుంగరాజ్యం యొక్క రాజు అయినటువంటి పుష్యామిత్ర శుంగుడిని ఓడించి, ఎవరిని ఓడించి అంటున్నామండి, ఈ యొక్క పుష్యామిత్ర శుంగుడిని ఓడించి ఈయనకు దక్షిణ పదాపతి అనే బిరుదు ఎలా వచ్చింది అనే ముచ్చట్ను నేను చెప్తున్నాను. దాంట్లో భాగంగానే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇతడు పుష్యామిత్రుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి, ఇతడు పుష్యామిత్రుడు అని చెప్పి పిలుస్తున్నాం. రైట్, ఇప్పుడు నేను ఇదంతా ఏ బిరుదు గురించి మాట్లాడుతున్నా, దక్షిణ పదాపతి అనే బిరుదును ఏ విధంగా పొందిండు 1వ శాతకర్ణి అనే అంశం మీద నేను మాట్లాడుతున్నా. దాంట్లోనే ఇప్పుడు నేను ఎవరిని ఇంట్రడ్యూస్ చేసిన, పుష్యామిత్ర శుంగుడు అనే వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేసిన. పుష్యామిత్ర శుంగుడు ఏ రాజ్యానికి చెందినవాడు అంటున్నా, ఇతడు శుంగ రాజ్యమునకు చెందినవాడు. ఏ రాజ్యానికి చెందినవాడు, శుంగ రాజ్యానికి చెందినవాడు అంటున్నాం. ఓకే, డన్. నేను ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటిది నా క్వశ్చన్ అంటే, పుష్యామిత్ర శుంగుడు ఇక్కడికి వచ్చాడు కదా, మౌర్య సామ్రాజ్యాన్ని అంతమొందించిన రాజ్యవంశము ఏది? అర్థమవుతుందా? మౌర్య సామ్రాజ్యాన్ని అంతమొందించిన రాజ్యవంశము ఏది అని చెప్పి నేను అడిగిన. రైట్, ఇప్పుడు నేను చెప్పాలి కదా, మౌర్య సామ్రాజ్యాన్ని అంతమొందించిన రాజ్యవంశం ఏది అంటే, ఈ మౌర్య సామ్రాజ్యాన్ని అంతమొందించింది శుంగ రాజ్యము అని చెప్తున్నాం. ఏ రాజ్యము అంటున్నా, మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసిందే శుంగ రాజ్యము అని పిలుస్తున్నా. ఏ రాజ్యం అంతం చేసింది అంటున్నా, శుంగ రాజ్యం. మరి శుంగ రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు అంటే పుష్యామిత్ర శుంగుడు. శుంగ రాజ్యం యొక్క స్థాపకుడు అంటున్నా. ఎవరండి స్థాపకుడు? ఈ యొక్క పుష్యామిత్ర శుంగుడు శుంగ రాజ్యం యొక్క స్థాపకుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఎవరు సార్ శుంగరాజ్యం యొక్క స్థాపకుడు? పుష్యామిత్ర శుంగుడు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ పుష్యామిత్ర శుంగుడు మౌర్య సామ్రాజ్యాన్ని అంతమొందించిండు. ఇతడే దక్షిణ భారతదేశం వైపు దండయాత్రలకు వచ్చాడు. ఏ దేశం వైపు? దక్షిణ భారతదేశం వైపు ఇతడు దండయాత్రగా వచ్చాడు. దక్షిణ భారతదేశం వైపు ఇది ఏ రాజ్యము? శాతవాహన రాజ్యము
అని చెప్పి పిలుస్తున్నాం. ఏ రాజ్యము అంటున్నది? ఇది శాతవాహన రాజ్యము అని చెప్పి పిలుస్తున్నాం. దేన్ని? ఈ యొక్క దక్షిణ వైపున ఉన్నటువంటి ప్రాంతాన్ని. మరి శుంగరాజ్యం ఎక్కడుంది? ఇగో ఈ ఏరియాలో మనకు శుంగరాజ్యము అనేది కనిపిస్తుంది. ఏ ఏరియాలో? ఇగో ఈ ఏరియాలో మనకు శుంగరాజ్యము అనేది కనిపించడం జరుగుతుంది. రైట్, ఇదేంటిది బేట? శుంగరాజ్యము అంటున్నాం. మరి శుంగరాజ్యము ఏ రాష్ట్రంలో కనబడుతుంది? ఈ శుంగరాజ్యము అనేది మనకు ఏ రాష్ట్రంలో కనబడుతుంది అంటే గుజరాత్లో కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది? గుజరాత్లో కనబడుతుంది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. సార్ శుంగరాజ్యం ఏడ కనబడుతుంది? గుజరాత్ కేంద్రంగా ఈ యొక్క శుంగరాజ్యము అనేది కనిపించడం జరుగుతుంది. గుజరాత్ యొక్క పాత పేరు ఏం పేరు? గుజరాత్ యొక్క పాత పేరు ఏం పేరు అంటే దీన్నే సౌరాష్ట్ర అని కూడా పిలిచేవాళ్ళు. దీన్ని ఏమని పిలిచేవాళ్ళు? సౌరాష్ట్ర అని కూడా పిలవడం జరిగినది అని చెప్తున్నాం. దేన్ని పిలిచిరు అంటున్నా? ఈ యొక్క శుంగరాజ్యం. మరి ఇప్పుడు ఈ పుష్యామిత్ర శుంగుడు ఏ వైపున వచ్చిండు? శాతవాహన రాజ్యం పైకి వచ్చిండు. ఇప్పుడు పుష్యామిత్ర శుంగుడు వర్సెస్ 1వ శాతకర్ణి ఒక గొప్ప యుద్ధం సంభవించింది. ఇప్పుడు పుష్యామిత్ర శుంగుడు దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమిస్తా అని చెప్పి శాతవాహన రాజైనటువంటి 1వ శాతకర్ణిని చంపనీకి వచ్చిండు. రారా నువ్వో నేను తెలుసుకుందాం, ఎవడికి వెళ్తాడో చూద్దాం అని చెప్పి ఓవైపు పుష్యామిత్రుడు, ఓవైపు 1వ శాతకర్ణి, ఇద్దరి మధ్యలో డిష్యూమ్ అని చెప్పి ఫైటింగ్ అయితే ఒక్కడు గెలిచిండు. గెలిచినోని పేరు ఏం పేరు తెలుసా? 1వ శాతకర్ణి. పుష్యామిత్ర శుంగ వాజ్ డిఫీటెడ్ బై 1 శాతకర్ణ. ఇప్పుడు 1వ శాతకర్ణి ఎవరిని ఓడించిండు అంటున్నా? పుష్యామిత్రుడిని 1వ శాతకర్ణి ఓడించిండు అని చెప్తాన్నా. ఎవరు ఓడించిండు? పుష్యామిత్రుడిని. ఎవడు ఓడించిండు? 1వ శాతకర్ణి. అవునా కాదా? రైట్, ఇది పుష్యామిత్ర శుంగుడి యొక్క మొదటి దాడి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరి యొక్క మొదటి దాడి అంటున్నా? 1వ శాతకర్ణి పుష్యామిత్ర శుంగుడి యొక్క మొదటి దాడిగా మనం గుర్తిస్తున్నాం. ఈ మొదటి దాడిలోనే 1వ శాతకర్ణి చేతిలో ఆయన ఓడిపోయింది. ఇట్లా ఓడిపోగానే 1వ శాతకర్ణి ఏం చేసిండు అంటే అబ్బా వీడిని ఓడించిన అని చెప్పి మానవాడు ఒక యాగం చేయాలనుకున్నాడు. మరి ఏ యాగం చేసిండాడు అంటే 2 సార్లు అశ్వమేధ యాగాన్ని చేశాడు. పుష్యామిత్ర శుంగుడిని ఓడించిన అనంతరం ఇతడు 2 సార్లు ఏం చేసిండు అంటున్నా? అశ్వమేధ యాగము చేపట్టడం జరిగినది అంటున్నా. ఏ యాగం చేపట్టిండు? అశ్వమేధ యాగము చేపట్టడం జరిగింది. క్వశ్చన్ అడుగుతాడు, శాతవాహన సామ్రాజ్యంలో మొదటిసారిగా అశ్వమేధ యాగాన్ని చేపట్టినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి అడుగుతాడు. వెంటనే మనం ఏమాత్రం నర్వస్ కాకుండా ఏం పేరు చెప్పాలి? రైట్, మొదటిసారిగా అశ్వమేధ యాగాన్ని చేపట్టింది ఎవరు అంటే ఈ యొక్క 1వ శాతకర్ణి మొదటిసారిగా అశ్వమేధ యాగమును చేపట్టడం జరిగింది అనే విషయాన్ని మీరు యాద పెట్టుకోవాలి. అశ్వమేధ యాగము అంటే ఏమిటి? అశ్వమేధ యాగము అంటే ఏమిటి? రాచగుర్రాన్ని వదిలేస్తారు. దేన్ని వదిలేస్తారు అంటున్నా? రాచగుర్రాన్ని వదిలేస్తారు. అది ఎంత దూరం పరిగెడితే ఆ రాజ్యం మొత్తం రాజుదే. గుర్తుపెట్టుకోండి, రాజగుర్రానికి ఒక రాజముద్ర కట్టి దాన్ని వదిలేస్తారు. ఇలా రాజగుర్రం పరిగెత్తుకుంటూ వెళ్తుంది. టిక్కు 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 అనుకుంటా పోతుంది. అది ఎంత దూరం పరిగెడితే ఆ రాజ్యం మొత్తం రాజుదే. అంటే రాజు యొక్క ఇది ఏమంటారు? రాజప్రతిష్ఠ. రాజగుర్రాన్ని వదిలేస్తారు, శత్రు రాజ్యాల మీదకి వదిలేస్తారు. ఎక్కడికో వదిలేస్తారు, అడవిలో వదిలేసేది, అడవి మొత్తం ఇట్లా కాదు, శత్రు రాజ్యాల మీదకి రాజగుర్రాన్ని వదిలేస్తారు. శత్రు రాజ్యం గుండా రాజగుర్రం వెళ్తున్నప్పుడు ఎవడైనా శత్రురాజు ఏం చేస్తాడంటే అరే సన్నాసి ఇది ఎవరిదిరా, ఈ రాజ్యం మీదకి వచ్చింది ఈ రాజగుర్రం అని చెప్పి దాన్ని బంధిస్తారు. అప్పుడు బంధించేటువంటి రాజు ఎవడై ఉండాలా? ఎవడైతే అంటే 1వ శాతకర్ణి ఇప్పుడు రాజగుర్రాన్ని వదిలేశాడు కదా, ఆ 1వ శాతకర్ణిని ఓడించేటువంటి దమ్మున్నటువంటి వ్యక్తి మాత్రమే రాజగుర్రాన్ని బంధిస్తాడు. ఎవరు అంటున్నా? 1వ శాతకర్ణిని ఓడించే దమ్మున్నోడు మాత్రమే రాజగుర్రాన్ని వదిలేస్తాడు. లేదు అనుకుంటే ఎవడు బంధించాడు ఆ రాజ్యాన్ని అంటే ఆ రాజగుర్రాన్ని వదిలేసినటువంటి రాజుకు అప్పగించడం జరుగుతుంది. ఇలా మనకు ఏం జరిగింది అంటే ఇతడు అశ్వమేధ యాగాలను 2 సార్లు చేపట్టడం జరిగింది. ఎవరు చేపట్టారు 2 సార్లు అశ్వమేధ యాగాన్ని? 1వ శాతకర్ణి 2 సార్లు ఈ యొక్క అశ్వమేధ యాగాన్ని చేపట్టడం జరిగినది అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇదే 1వ శాతకర్ణి మళ్ళీ ఈయన మీదకి ఎవరు దాడికి వచ్చారు అంటే ఈ యొక్క ఖారవేలుడు అనేవాడు దాడికి వచ్చిండు. ఎవరు వచ్చారు అంటున్నామండి? ఖారవేలుడు. నెక్స్ట్ ఇక్కడ దాకా అర్థమైంది కదా. మరొకడు కళింగ రాజ్యానికి, ఈ ఏరియాలో మనకు కళింగ రాజ్యం ఉంటుంది.
ఒడిస్సా ఎక్కడ ఉంటుందండి? ఈ ఏరియాలో మన కళింగ రాజ్యం ఉంటుంది. ఇదే రాజ్యం అంటున్నా కళింగ. నాన్న అందరికి అర్థమవుతుందా? రైట్, అందరికీ అర్థమవుతుందా నేను చెప్పేది? ఒక్కసారి చెప్పండి, అర్థమవుతుందా అయితలేదా? ఓకేనా? రైట్, అందరికి సమజ్ అవుతున్నట్టే కదా? ఓకే, డన్, ఏం ప్రాబ్లం లేదు కదా? రైట్, ఓకే డన్ కదా? ఇప్పుడు ఇది ఏ రాజ్యాన్ని చూపిస్తున్నా? నేను కళింగ రాజ్యాన్ని చూపిస్తున్నా. ఈ కళింగ రాజ్యం యొక్క పాలకుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నాము అంటే, సార్ ఎవరినో పేరు చెప్పండి. కళింగ రాజ్యం యొక్క పాలకుడిగా నేను కారవేలుడిని గుర్తిస్తున్నాను. ఎవరిని గుర్తిస్తున్నాం? కారవేలుడు, రూలర్ ఆఫ్ కళింగ డైనాసిటీ, లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. ఇప్పుడు ఈ కారవేలుడు అనేవాడు ఏం చేశాడు అంటే, ఈ యొక్క కారవేలుడు 1వ శతకర్ణి మీదికి దాడికి వచ్చాడు. ఎవల మీదికి దాడికి వచ్చాడు? 1వ శతకర్ణి మీదికి. ఇగో ఈ పొరడు కారవేలుడు దాడికి వచ్చినాడు అని చెప్తున్నాను. ఎవరు వచ్చిరు? కారవేలుడు ఎవల మీదకి వచ్చిండు? 1వ శతకర్ణిని కొట్టనీకి వచ్చిండు. ఒక్కుంటాడా 1వ శతకర్ణి? తల్వారు తీసి పొట్టు చంపిండు. ఎవరిని చంపిండు? కారవేలుని. వెంటనే వీడేమైంది? ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయిపోయాడు. 1వ శతకర్ణి చేతిలో కారవేలుడు ఓడిపోయిండు. ఇది కారవేలుని యొక్క మొదటి దాడి అని చెప్తున్నాం. ఎన్నో దాడి? ఇది కారవేలుని యొక్క మొదటి దాడిగా మనం పేర్కొంటా ఉన్నాం. ఓకేనా? సో ఇట్లా ఈ కారవేలుడిని కూడా, కారవేలుడు శాతవాహన రాజ్యం పైన దాడి చేస్తే ఆ కారవేలుడిని కూడా ఓడించింది ఎవరు అంటే 1వ శతకర్ణి. ఇటువైపు ఏమో ఉత్తరం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క పుష్యామిత్రుడిని ఓడించి, ఇటువైపు వచ్చినటువంటి కళింగరాజు అయినటువంటి కారవేలుడిని ఓడించిండు. వీళ్ళిద్దరిని ఓడించి ఇట్లా అశ్వమేధ యాగాలు నిర్వహించి మరొక రాజసూయ యాగాన్ని నిర్వహించండు. దేన్ని నిర్వహించిండు అంటున్నా? మరొకటి రాజసూయ యాగమును. ఏం సార్? రాజసూయ యాగమును నిర్వహించడం జరిగినది అంటున్నా. ఏమంటున్నామండి? రాజసూయ యాగమును నిర్వహించిండు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ఇట్లా రాజసూయ యాగం అంటే ఏమిటి? యొక్క శత్రు రాజ్యాల రాజులను భయపెడుతూ రాజ్య ప్రజల సంక్షేమం కోసం నిర్వహించేటువంటి యాగమునే మనం ఏమంటాము అంటే రాజసూయ యాగం అంటాం. సో ఇతడు 2 సార్లు అశ్వమేధ యాగాన్ని, ఒకసారి రాజసూయ యాగాన్ని నిర్వహించి ఈయన ఒక బిరుదును గడించడం జరిగింది. ఈయన ఈ 2 యాగాలు నిర్వహించి ఈయన ఒక బిరుదును కలిగి ఉన్నాడు అంటున్నా. అలా ఇతడు కలిగి ఉన్నటువంటి బిరుదు ఏమిటి అంటే దక్షిణ పదాపతి అనే బిరుదును కలిగి ఉన్నాడు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. దేన్ని కలిగి ఉన్నాడు అంటున్నా? దక్షిణ పదాపతి అనే బిరుదును కలిగి ఉన్నాడు. దక్షిణాన ఈయనను మించినటువంటి వ్యక్తే లేడు. దక్షిణ పదమునకు అధిపతి అని అర్థం. ఏమని అర్థం అంటున్నామండి? దక్షిణ పదాపతి. రైట్, ఈయన ఏ బిరుదును కలిగి ఉన్నాడు అంటే దక్షిణ పదాపతి అనే బిరుదును కలిగి ఉన్నాడు అని చెప్తున్నాం. సరే, ఏ బిరుదును కలిగి ఉన్నాడు? దక్షిణ పదాపతి అనే బిరుదును కలిగి ఉన్నాడు. దక్షిణ పదం అంటే ఈ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యాన్నే మనం ఏమంటామండి? దక్షిణ పదము అని చెప్పి పిలుస్తున్నాం. సరే, ఏమని పిలుస్తున్నా? దక్షిణ పదం అని చెప్పి పిలుస్తున్నాం. దీనికి ఎవరు అధిపతి? ఇతడే. ఎవడు అధిపతి? 1వ శతకర్ణి ఈ ప్రాంతానికి అధిపతి. అందుకే అతన్ని ఏమంటారంటే దక్షిణ పదాపతి అని చెప్పి పిలుస్తారు. సరే, ఏమని పిలుస్తారు? దక్షిణ పదాపతి అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఎవరిని సారు? 1వ శతకర్ణిని. సో ఇట్లా ఈ బిరుదులను ఇతడు కలిగి ఉన్నాడు అని చెప్పి నేను మాట్లాడుతాను. ఎవరు కలిగి ఉన్నారు సారు అంటే ఏం చెప్తాం సార్? 1వ శతకర్ణి. నెక్స్ట్ ఇతడు మరొక బిరుదును కూడా కలిగి ఉన్నాడు. ఆ బిరుదు పేరు ఏం పేరు అంటే అప్రతిహత చక్ర అనే బిరుదును కలిగి ఉన్నాడు అంటున్నా. ఏ బిరుదును కలిగి ఉన్నాడు అంటున్నామండి? అప్రతిహత చక్ర అనే బిరుదును ఈయన కలిగి ఉన్నాడు అని చెప్తున్నాం. రైట్, ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇతడు కలిగి ఉన్నటువంటి మరొక బిరుదు ఏమిటి అంటే అప్రతిహత చక్ర. రైట్, ఏ బిరుదును కలిగి ఉన్నాడు అంటున్నామండి? అప్రతిహత చక్ర అనే బిరుదును ఇతడు కలిగి ఉన్నాడు అని చెప్పి నేను మాట్లాడుతున్నాము అంటున్నాం. సరే, ఏ బిరుదును కలిగి ఉన్నాడు అంటున్నామండి? అప్రతిహత చక్ర అనే బిరుదును కలిగి ఉన్నాడు అంటున్నా. అప్రతిహత చక్ర అంటే అర్థం ఏమిటి అంటే ఓటమి ఎరగని వీరుడు అని అర్థం. ఏమని అర్థం అండి? ఓటమి ఎరగని వీరుడు అని అర్థంగా భావిస్తూ ఉంటాం. రైట్, అప్రతిహత చక్ర అంటే అర్థమేంటి సార్? ఓటమి ఎరగని వీరుడు. ఓటమి ఎరుగని వీరుడు అని అర్థంగా భావిస్తారు. నేను అడిగాను సార్,
సార్ ఈయనను ఎందుకు ఓటమెరుగని వీరుడు అంటానం సార్ అన్న నాకు డౌట్ వచ్చి నేను అడిగిన, ఎందుకు ఇతన్ని ఓటమెరుగని వీరుడు అని చెప్పి పిలుస్తున్నాము అన్నప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, ఈయన ఉజ్జయిని విదర్భ అనే ప్రాంతాలను ఆక్రమించాడంట. ఏ ప్రాంతాలను ఆక్రమించాడు? ఉజ్జయిని విదర్భ అనే ప్రాంతాలను ఆక్రమించినందువల్ల ఇతడిని ఏమన్నారు అంటే ఓటమెరుగని వీరుడు అని చెప్పి పిలిచారు. ఏమని పిలిచారు? ఓటమి ఎరగని వీరుడు అని చెప్పి పిలిచారు. ఎవరిని పిలిచారు ఓటమెరుగని వీరుడు? ఈ యొక్క 1వ శాతకర్ణి ఏ ప్రాంతాలను ఆక్రమించిండు? ఉజ్జయిని. ఏ ప్రాంతాలని అంటున్నా? ఉజ్జయిని. మరి ఇంకేమంటున్నామండి? విదర్భ అనే ప్రాంతాలను ఆక్రమించినందువల్ల ఇతడిని ఏ బిరుదుతో సంబోధించారు అంటే అప్రతిహత చక్ర అనే బిరుదుతోటి ఇతడిని సంబోధించడం జరిగినది అంటున్నా. రైట్. ఏ బిరుదులతో సంబోధించినాము? ఉజ్జయిని విదర్భ అనే ప్రాంతాలను ఆక్రమించినందువల్ల ఇతడిని ఈ యొక్క అప్రతిహత చక్ర అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం. రైట్. మరి ఉజ్జయిని ప్రాంతాన్ని ఎవరి ద్వారా ఆక్రమించాడు? ఎవరిని ఓడించి ఆక్రమించాడు అంటే మనవాడినే. ఎవరిని? ఈ యొక్క పుష్యామిత్ర శుంగుడిని ఓడించినందువల్ల ఈయన ఏ ప్రాంతాన్ని ఆక్రమించిండు అంటున్నా? ఉజ్జయిని అనే ప్రాంతాన్ని ఆక్రమించిండు అంటున్నాం. ఎవరిని ఓడించినందువల్ల? పుష్యామిత్ర శుంగుడిని ఓడించినందువల్ల ఇతడు ఉజ్జయిని అనే ప్రాంతాన్ని ఆక్రమించిండు. అందుకే ఈ దానికి చిహ్నంగా ఉజ్జయిని పట్టణ చిహ్నముతోటి ఏమంటున్నాం సార్? ఉజ్జయిని పట్టణ చిహ్నముతోటి ఇతడు నన్నములను ముద్రించాడు. ఏం ముద్రించాడు అంటున్నా? ఉజ్జయిని పట్టణ చిహ్నముతోటి ఇతడు నాణెములను ముద్రించాడు అంటున్నాం. సరే, ఎవరు ముద్రించారు? ఉజ్జయిని పట్టణ చిహ్నముతోటి ఇతడు నాణ్యాలను ముద్రించడం జరిగింది అంటున్నాం. సార్, ఎవరు ముద్రించారు? 1వ శాతకర్ణి. ఏ చిహ్నంతోటి? ఉజ్జయిని పట్టణ చిహ్నంతో ఇతడు నాణ్యములను ముద్రించడం జరిగినది అని చెప్తున్నాం. నెక్స్ట్, ఇతడు ఏనుగు గుర్తుతోటి కూడా నాణ్యాలను ముద్రించాడు అంటున్నా. ఏ గుర్తుతోటి అంటున్నా? ఏనుగు గుర్తుతో కూడా. ఏం సార్? ఏనుగు గుర్తుతో కూడా ఇతడు నాణ్యాలను ముద్రించాడు అని చెప్తున్నాం. రైట్. వేటిని ముద్రించాడు అంటున్నా? ఏనుగు గుర్తుతోటి కూడా ఇతడు నాణెములను ముద్రించాడు అని చెప్తున్నాం. సార్, ఎవరు ముద్రించారు ఏనుగు గుర్తుతోటి? ఈ యొక్క 1వ శాతకర్ణి ఏనుగు గుర్తుతోటి నాణెములను ముద్రించాడు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. సార్, ఎవరు ముద్రించారు అంటున్నా? 1వ శాతకర్ణి. ఏ గుర్తుతోటి నాణ్యాలు ముద్రించాడు? ఏనుగు గుర్తుతోటి అతడు నాణెములను ముద్రించినాడు అని చెప్తున్నాం. రైట్. ఇతడు 2 రూపాలతోటి 2 గుర్తులతోటి నాణ్యాలు ముద్రించాడు. ఒకటి ఉజ్జయిని, ఒకటి ఏనుగు. ఓకే, డన్. ఇప్పుడు ఈ విధంగా అప్రతిహత చక్ర అనే బిరుదును కలిగి ఉన్నాడు. దక్షిణ పదాపతి అనే బిరుదును కూడా ఇతడు కలిగి ఉన్నాడు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. నెక్స్ట్, ఇతడు ఏం చేశాడు అంటే తొలిసారిగా యజ్ఞ యాగాదులను నిర్వహించిన శాతవాహన రాజు ఎవరయ్యా అంటే 1వ శాతకర్ణి. వేటి నిర్వహించాడు అంటున్నా? యజ్ఞ యాగాదులను నిర్వహించినటువంటి మొదటి రాజు ఎవరు అంటే 1వ శాతకర్ణి అని చెప్పి పిలుస్తున్నాం. రైట్. ఇక్కడ రాస్తున్నా చూడండి. వేటి నిర్వహించాడు అంటున్నామండి? యజ్ఞ యాగాదులను నిర్వహించినటువంటి మొదటి రాజు ఎవరు అంటే ఈ యొక్క 1వ శాతకర్ణి యజ్ఞ యాగాదులను నిర్వహించడం జరిగినది అని చెప్తున్నాం. సార్, ఎవరు నిర్వహించారు యజ్ఞ యాగాదులను? 1వ శాతకర్ణి గారు యజ్ఞ యాగాదులను నిర్వహించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. సార్, మరి యజ్ఞ యాగాదులను నిర్వహించిండు అంటే మొదటిసారిగా ఇతడి కాలంలో ఏ మతము ఆదరించబడ్డది అంటే ఈయన కాలంలో వైదిక మతము అనేది ఆదరణకు గురైనది అని చెప్తున్నాం. ఏ మతము ఆదరణకు గురైనది అంటున్నా? వైదిక మతము అనేది ఇతడి కాలంలో ఆదరణకు గురైనది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఏ మతం ఆదరణకు గురైంది? వైదిక మతం. ఎవరి కాలంలో ఆదరణకు గురైంది అంటున్నా? 1వ శాతకర్ణి కాలంలో వైదిక మతము అనేది ఆదరణకు గురి అయినది అని చెప్తున్నాను. అంటే ఆదరించబడ్డది అని చెప్తున్నాం. వైదిక మతము అంటే యజ్ఞయాగాదులు క్రతువులను ఇతడి కాలంలోనే నిర్వహించారు అంటున్నాం. ఏం నిర్వహించారు అంటున్నా? యజ్ఞయాగాదులు క్రతువులు ఎవరి కాలంలో నిర్వహించారు అంటే 1వ శాతకర్ణి కాలంలో మొదటిసారిగా
వైదిక మతమును ఆదరించిండు. మరి వైదిక మతంను ఆదరించిండు, యజ్ఞయాగాలు నిర్వహించిండు. మరి యజ్ఞయాగాలు నిర్వహించినందుకు గాను మరి ఎవరు కావాలి? పురోహితులు కావాలి. పురోహితులు ఏ సామాజిక వర్గం? బ్రాహ్మణ సామాజిక వర్గం. మరి ఈయన బ్రాహ్మణులకు మొదటిసారిగా వెండి నాణాలను దానం చేయడం జరిగినది అంటున్నాం. ఓకేనా? రైట్. ఈయన ఏం చేశాడు? ఈ యొక్క యజ్ఞ యాగాదుల యొక్క నిర్వహణకు ఎవరు అవసరం ఉంటుంది? బ్రాహ్మణులు అనేవాళ్ళు అవసరం ఉంటుంది. యజ్ఞ యాగాదుల యొక్క నిర్వహణకు ఎవరు కావాలి అంటే బ్రాహ్మణులు కావాలి. మరి యొక్క యజ్ఞ యాగాలు నిర్వహించడానికి బ్రాహ్మణులు కావాలి కాబట్టి ఆ బ్రాహ్మణులను తీసుకొచ్చారు. మరి ఈ యొక్క యజ్ఞ యాగాలు నిర్వహించినందుకు గాను బ్రాహ్మణులకు ఇతడు వెండి నాణెములను దానం చేశాడు. వేటిని దానం చేసిండు అంటున్నా? వెండి నాణెములను ఇతడు దానం చేయడం జరిగినది అంటున్నాం. రైట్. ఏమంటున్నామండి? వెండి నాణాలను ఇతడు దానం చేయడం జరిగినది అని చెప్పి పిలుస్తున్నా. ఎవరు దానం చేశారు అంటున్నా? 1వ శాతకర్ణి ఈ యొక్క బ్రాహ్మణులకు మొదటిసారిగా వెండి నాణ్యములను దానం చేయడం జరిగినది అని చెప్తున్నాం. సార్ ఎవరు దానం చేశారు అంటున్నా? 1వ శాతకర్ణి. వేటిని దానం చేశాడు అంటున్నా? వెండి నాణాలను ఇతడు దానం చేయడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాను అంటే ఈ 1వ శాతకర్ణియే ఈ యొక్క బ్రాహ్మణులకు భూములను కూడా దానంగా ఇవ్వడం జరిగింది. వేటిని దానంగా ఇచ్చిండు? బ్రాహ్మణులకు భూములను కూడా 1వ శాతకర్ణి బ్రాహ్మణులకు దానముగా ఇవ్వడం జరిగినది అంటున్నాం. మరి ఈ యొక్క భూములకు ఎలాంటి పన్నులు అనేది వసూలు చెయ్యరు. పన్ను మినహాయింపు ఇస్తూ ఎలాంటి పన్నులు వసూలు చేయకుండా బ్రాహ్మణులకు ఇతడు భూములను దానముగా ఇచ్చినాడు అంటున్నా. ఎవరు దానంగా ఇచ్చారు అంటే మన యొక్క 1వ శాతకర్ణి. ఎందుకు సార్? వైదిక మతానికి సంబంధించినటువంటి క్రతువులను ఆదరించినారు అంటే నిర్వహించినారు, యజ్ఞ యాగాదులు నిర్వహించినారు. మరి 1వ శాతకర్ణి యజ్ఞ యాగాదులు నిర్వహించినందుకు గాను, క్రతువులు నిర్వహించినందుకు గాను బ్రాహ్మణులకు వెండి నాణాలను దానంగా ఇచ్చాడు. మరి అదేవిధంగా ఇంకేమిచ్చాడు అంటే ఈ యొక్క భూములను కూడా దానముగా ఇవ్వడము జరిగినది అని చెప్తున్నాం. వేటిని దానంగా ఇచ్చిండు అంటున్నా? భూములను కూడా ఇతడు దానంగా ఇచ్చినాడు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం. ఓకేనా? రైట్. ఈ విధంగా 1వ శాతకర్ణి వైదిక మత సాంప్రదాయాన్ని అనుసరించినటువంటి వ్యక్తిగా మనం గుర్తించడం జరుగుతుంది. ఓకేనా? డన్. మరి 1వ శాతకర్ణి ఎవరిని వివాహం చేసుకున్నాడు? 1వ శాతకర్ణి యొక్క భార్య పేరు ఏం పేరు అంటే 1వ శాతకర్ణి యొక్క భార్య సతీమణి పేరు ఏం పేరు అంటే దేవి నాగానిక. రైట్. ఇతని యొక్క సతీమణి పేరు ఏమిటి? 1వ శాతకర్ణి యొక్క సతీమణి ఎవరు అంటే దేవి నాగానిక. దేవి నాగానిక ఎవరి యొక్క కుమార్తె? యొక్క దేవి నాగానిక ఎవరి యొక్క కుమార్తె అంటే వాళ్ళ తండ్రి యొక్క కుమార్తె. తండ్రి ఎవరు? మహారథి. ఏం పేరు అంటున్నామండి? మహారథి త్రైనో కైరో అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు అంటున్నామండి? మహారథి త్రైనో కైరో అని చెప్పి పిలుస్తున్నాం. మహారథి త్రైనో కైరో గారు ఏ రాజ్యానికి చెందినవాడు అని చెప్పి అడిగామనుకోండి, వెంటనే ఏం చెప్పాలి? ఈ మహారథి త్రైనో కైరో గారు ఏ రాజ్యానికి చెందినవాడు అట అంటే రాటికుల నాగ తెగకు చెందినవాడు అని చెప్పి పిలుస్తున్నాం. ఏ తెగ అంటున్నా? రాటికుల నాగ తెగకు చెందినటువంటి వ్యక్తే ఈ యొక్క మహారథి త్రైనో కైరో అని చెప్పి పిలుస్తున్నా. ఏ రాజ్యానికి చెందినవాడు అంటున్నా? మీ యొక్క రాటికుల నాగ తెగకు చెందినవాడే మహారథి త్రైనో కైరో. అతని యొక్క కుమార్తెనే దేవి నాగానిక. ఆ దేవి నాగానికను వివాహం చేసుకున్నదే 1వ శాతకర్ణి. అవునా కాదా? ఎస్. వీరి యొక్క అన్యోన్య దాంపత్యానికి దేవి నాగానిక 1వ శాతకర్ణికి ఒక సంతానం కలిగినది. ఆ సంతానం పేరే ఏమిటి అంటే 1వ శాతకర్ణి దేవి నాగానికల అన్యోన్య దాంపత్యానికి కలిగినటువంటి సంతానం పేరు ఏం పేరు అంటే పూర్ణోత్సంగుడు అని చెప్పి పిలుస్తున్నాను. ఏమని పిలుస్తున్నామండి? పూర్ణోత్సంగుడు. లేదా ఇతడినే ఏమంటారు అంటే వేదశ్రీ అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటామండి? పూర్ణోత్సంగుడు లేదా ఇతడినే ఏమంటారు అంటే వేదశ్రీ అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది అని చెప్తున్నాం. ఎవరిని వేదశ్రీ అంటున్నా? 1వ శాతకర్ణికి దేవి నాగానికకు జన్మించినటువంటి సంతానమునే
ఏమంటున్నాము అంటే పూర్ణోత్సంగుడు లేదా వేదశ్రీ శాతకర్ణి అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం. సరే ఏమని పిలుస్తున్నామండి? పూర్ణోత్సంగుడు లేదా వేదశ్రీ శాతకర్ణి అని చెప్పి కూడా మనము పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం. ఓకేనా? రైట్. ఇలా మనకు ఈ యొక్క కుటుంబాన్ని కలిగి ఉన్నాడు అని చెప్తున్నాం. ఒకటో శాతకర్ణి యొక్క తండ్రి ఎవరు? శ్రీముఖుడు. బాబా ఎవరు? కృష్ణుడు లేదా కన్హుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నాము అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఒకటో శాతకర్ణి యొక్క సమకాలీనులుగా మనం ఎవరిని పేర్కొంటాం? రైట్. ఒకటో శాతకర్ణి యొక్క సమకాలీనులుగా మనము ఎవరిని పేర్కొంటాం అనే విషయాన్ని మనము చూసినట్లయితే ఒకటో శాతకర్ణి యొక్క సమకాలీనులు ఎవరు? ఆ భూమి మీద రక్తం కదా. రైట్. అతని యొక్క సమకాలీనులుగా మనం ఎవరిని పేర్కొంటున్నాము అంటే చూడండి, ఒకటో శాతకర్ణి యొక్క సమకాలీనులు. రైట్. ఎక్కడ రాసుకోవచ్చు? ఇలా రాసుకోవచ్చు కదా. ఒకటో శాతకర్ణి యొక్క సమకాలీనులు. ఒక ఆయన పేరు ఏం పేరు అంటే డెమిట్రియస్ అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు అంటామండి? డెమిట్రియస్ అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకో పర్సన్ ఎవరు అంటే చూడండి, మీనాండర్ అంటున్నా. ఏం పేరు అంటున్నామండి? మీనాండర్. ఎవరి యొక్క సమకాలీనులు అంటున్నా? ఒకటో శాతకర్ణి యొక్క సమకాలీనులుగా మనం పేర్కొంటా ఉన్నాం. నెక్స్ట్ ఈయన తర్వాత ఎవరు అంటున్నామండి? పుష్యమిత్రుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఎవరు అంటున్నామండి? పుష్యమిత్రుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఇంకొక పర్సన్ పిలుస్తున్నా. ఆయన పేరు ఏం పేరు అంటే కారవేలుడు అంటున్నాం. ఏం పేరు అంటామండి? కారవేలుడు అని చెప్పి పిలుస్తున్నాం. వీళ్ళంతా ఎవరి యొక్క సమకాలీనులు అంటున్నా? ఒకటో శాతకర్ణి యొక్క సమకాలీనులుగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఏమంటామండి? ఈ యొక్క ఒకటవ శాతకర్ణి యొక్క సమకాలీనులు అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. రైట్. ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏంటిది అంటే, సార్ ఇక్కడ డెమిట్రియస్ అనేవాడు ఏ రాజ్యానికి చెందినవాడు? మీనాండర్ ఏ రాజ్యం? పుష్యమిత్రుడు ఏ రాజ్యం? కారవేలుడు ఏ రాజ్యం? ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. తెలియకపోతే నేను చెప్తాను. ఇందులో చూడండి, డెమిట్రియస్ అనేవాడు ఏ రాజ్యానికి చెందినవాడట అంటే ఇండో గ్రీకు రాజ్యమునకు చెందినవాడు అని చెప్తున్నాం. ఏ రాజ్యానికి చెందినవాడు అంటున్న ఇతడు? ఇండో గ్రీకు రాజ్యమునకు చెందినవాడు అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఏ రాజ్యము అంటున్నా? ఇండో గ్రీకు రాజ్యానికి చెందినవాడు ఎవరు? డెమిట్రియస్. ఇండో గ్రీకు రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు? రైట్. ఇండో గ్రీకుల యొక్క రాజ్యవంశం యొక్క స్థాపకుడు ఎవరు అంటే డెమిట్రియస్. ఓకేనా? ఇతడు సాకల లేదా సియోల్ కోట అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని రాజ్య పరిపాలన అనేది చేయడం జరిగింది అంటున్నాం. దేని రాజధానిగా చేసుకున్నాడు అంటున్నామండి? సాకల లేదా సియోల్ కోట అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఇతడు రాజ్య పరిపాలన అనేది చేయడం జరిగినది అంటున్నాం. ఎవరు చేసినారు అంటున్నామండి? ఈ యొక్క ఇండో గ్రీకుల యొక్క రాజ్య స్థాపకుడు డెమిట్రియస్ అనే వ్యక్తి. అవునా కాదా? రైట్. ఈ యొక్క డెమిట్రియస్ అనేవాడు ఇండో గ్రీక్ రాజ్యం యొక్క స్థాపకుడు. నెక్స్ట్ మీనాండర్ వచ్చాడు కదా. ఇతడు కూడా ఎవరు? ఈయన కూడా ఇండో గ్రీకు రాజ్యానికి చెందినవాడు అంటున్నాం. సో ఇండో గ్రీకుల యొక్క ప్రత్యేకత ఏమిటి? భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణాలను పరిచయం చేసింది ఎవరు అంటే ఇండో గ్రీకులు. వీరి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ యొక్క ఇండో గ్రీకుల యొక్క ప్రత్యేకత ఏమిటి? భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణెములను ముద్రించినది ఎవరు అంటే ఇండో గ్రీకులు. ఎవరంటామండి? భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణాలను ముద్రించినది ఎవరు అంటే ఇండో గ్రీకులు అనే వ్యక్తులే భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణాలను ముద్రించింది. మరి అందులో మొదటివాడు ఎవరు? బంగారు నాణాలు ముద్రించినటువంటి రాజు ఎవరు అంటే డెమిట్రియస్ అనేవాడే మొదటిసారిగా బంగారు నాణాలను ముద్రించడం జరిగింది. ప్యూరిటీ కలిగినటువంటి, పరిపూర్ణత కలిగినటువంటి, నాణ్యత కలిగినటువంటి బంగారు నాణాలను ముద్రించింది ఎవరు అంటే మా యొక్క మీనాండర్ గారు. ఏమంటున్నామండి? ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ క్యాన్స్ ప్రింటెడ్ బై మీనాండర్. మీనాండర్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద డైనాసిటీ? ఇండో గ్రీక్ డైనాసిటీ. సో ఇట్లా ఈ ఇండో గ్రీక్ డైనాసిటీకి చెందినటువంటి మీనాండర్ గారు ప్యూరిటీ, నాణ్యత కలిగినటువంటి బంగారు నాణాలను ముద్రించడం జరిగింది అంటున్నాం. వేటిని ముద్రించిండు అంటున్నామండి? నాణ్యత కలిగినటువంటి బంగారు నాణాలను ఇతడు ముద్రించడం జరిగింది. ఎవరు అంటున్నామంటే మీనాండర్. సో ఇట్లా భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణాలను పరిచయం చేసింది ఎవరు అంటే
ఇండో గ్రీకులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణాలను పరిచయం చేసింది ఎవరు అంటే ఇండో గ్రీకులు. ఓకే, నెక్స్ట్ ఇక పోతే ఇంకేమొచ్చింది, పుష్యామిత్రుడు. పుష్యామిత్రుడు ఏ రాజ్యానికి చెందినవాడు? సారీగా మీకు తెలియదా సార్ పుష్యామిత్రుడు అంటే? మీకు చాలా అద్భుతంగా తెలుస్తారు. ఇతడు శుంగ రాజ్యం. ఏ రాజ్యం అంటున్నా? శుంగరాజ్యం. మరి కారవేలుడు ఏ రాజ్యం అంటున్నా? ఇతడు కారవేలుడు అనేవాడు కళింగ రాజ్యము అని చెప్పి పిలుస్తున్నాం. ఇంత ప్రీవియస్గా బిఫోర్ 10 minutes అయ్యో ఎటుపోయింది, బిఫోర్ 10 minutes ఈ టాపిక్ అనేది మనం డిస్కస్ చేసినాం. ఓకేనా, రైట్. ఇలా మనకు వీళ్ళంతా ఎవరి యొక్క సమకాలీనులు అంటున్నా? 1వ శాతకర్ణి యొక్క సమకాలీనులుగా మనము వీరిని గుర్తించడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఇలా మీకు ఇదంతా అర్థమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. వీళ్ళంతా ఎవరి యొక్క సమకాలీనులు అంటున్నామండి? 1వ శాతకర్ణి యొక్క